నమస్కారం, నా పేరు లోకేష్. మీరు చూస్తున్నారు హౌస్ ఇంటీరియర్ సివిల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ ఇది మాది. సో మీరు ఇది చెప్పుకోవాలనుకుంటే దాదాపు 4.8 సెంట్ అంటే దాదాపు మనం 5 సెంట్లు భూమి అని అనుకుందాము. అది మనం స్క్వేర్ యార్డ్స్ గజాల్లో చూసుకుంటే 233 గజాలు వస్తుంది. స్క్వేర్ యార్డ్స్లో 233 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకు వస్తుంది. ఫ్లాట్ లెంత్ అంటే పొడవు వచ్చి 60 అడుగులు ఉంటుందండి. అదే విత్ వెడల్పు వచ్చేసి మీకు 35 అడుగులు ఉంటుంది. సో 35కి 60 ఫ్లాట్ సైజ్ ఇది. సో దీంట్లో టోటల్ కన్స్ట్రక్షన్ ఎలా చేశారు, లోపల 2 బెడ్రూమ్స్, 3 కార్ పార్కింగ్స్ ఏ విధంగా ఉంది, పెయింటింగ్స్, కింద మార్బుల్ టైల్స్ A to Z చూడొచ్చండి. ప్లస్ ఇంటీరియర్కి సంబంధించి కూడా కంప్లీట్గా చూపించి కబోర్డ్స్కి ఇల్లు కట్టడానికి ఎంత అయింది, ఇంటీరియర్కి ఎంత అయింది అని కూడా చెప్తాను. అన్నీ ఈ వీడియోలో మీరు చూసి డైరెక్ట్గా మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో ఓకేనండి, ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది మెయిన్ గేటు. మనం ఒకసారి లోపలికి వెళ్దాము. ఇంటి కోసం మనం జీవితకాలం కష్టపడుతూ ఉంటాము. దయచేసి కొంత టైం కేటాయించి ఈ వీడియో చూడడంలో తప్పు లేదు. మనము సో చూసి తెలుసుకుంటేనే మనం ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉండాలి. అందుకేనండి నేను చెప్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మన ఛానల్లో వీడియోస్ అనే కాదు, ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటూ ఉన్నా కూడా సరే ఆ ఇన్ఫర్మేషన్ని లాస్ట్ వరకు తెలుసుకోండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి అన్ని పాయింట్స్ని నోట్ చేసుకోండి. చూసి ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీరు డైరెక్ట్గా ఎంజాయ్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బయట ఎలివేషన్ చూస్తున్నారు కదా, అదేలాగా ఇది పార్కింగ్ ప్లేస్. నేను మీకు చెప్పాను కదా, ఇది ఇక్కడ నుంచి మీకు ఇక్కడికి 10 ఫీట్ ఉంటుందండి. 10 ఫీట్ ఇప్పుడు ఇక్కడ గేట్ దగ్గర నుంచి లెంత్ మీకు 35 ఫీట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు స్టేర్ కేసెస్ అండ్ పక్కన మీకు అక్కడ మనం వాషింగ్ ప్లేస్ అన్నా అనుకోవచ్చు, స్టోర్ రూమ్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇది మీకు స్టేర్ కేస్ అంటే స్టెప్స్కి మీకు 5 అడుగులు ప్లస్ ఇక్కడ దీనికి మీకు 5 అడుగులు. సో టోటల్ 10 ఫీటు ప్లస్ మనకి అక్కడ పార్కింగ్ ప్లేస్ 10 ఫీటు. టోటల్ ఇంక్లూడింగ్ మీకు 20 ఫీట్ లెంత్ అండ్ విత్ వచ్చి మీకు 35 ఫ్లాట్ సైజ్ అలానే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అయితే మీకు 2 ఫీట్స్. నేను ఎంట్రీ అయ్యేటప్పుడు అక్కడ మనం సౌత్లో 1.5 ఫీట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 2 ఫీట్స్ ఉంటుంది. సో ఒక పర్సన్ ఫ్రీగా వెళ్ళాలనుకుంటే మినిమం 2 ఫీట్స్ ఇస్తే ఇంత గ్యాప్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా చూడొచ్చు. 1.5 ఇస్తే అంత ఉంటుంది. సో ఒకసారి నేను టాప్ సీలింగ్లో నుంచి కూడా మీకు చూపిస్తాను. అదేలాగా ఈ హౌస్ ప్లానింగ్ కూడా నేను తర్వాత చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇది మెయిన్ అండి, మెయిన్ సింహద్వారం మందిరం అంటాము. ఇది మనం ఇక్కడ నుంచి మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ అయ్యేటప్పుడు రౌండ్లో మనకి ఇక్కడ స్టెప్ అయితే ఉంది, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి. సో ప్లస్ ఇక్కడ సింహద్వారం మందిరం, ఇది అటాచ్డ్ టు విండోస్ ఉంటుంది. సింహద్వారం మందిరంలోనే మనకి విండోస్ అయితే వచ్చి ఉంటుంది. సో ఒకసారి మనం దీని దగ్గరగా క్లోజప్గా మీరు చూడొచ్చు ఏ విధంగా. ఇది టీక్ వుడ్ అండి, ఈ వుడ్ వచ్చి వాళ్ళది ఓన్ వుడ్. సో ఈ విధంగా మీకు డిజైనింగ్స్, వర్క్, ఏదైనా హౌస్ ప్లానింగ్స్ ఎనీథింగ్ రిక్వైర్ అయితే కింద కామెంట్లో మీ నెంబర్ లేకుండా డైరెక్ట్గా నన్ను ఇన్స్టాగ్రామ్లో లేదా ట్విట్టర్లో కాంటాక్ట్ అవ్వండి. లింక్స్ వీడియో కింద ఉంటుంది. ఒకసారి మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు ఫస్ట్ ఎంట్రీ అయ్యేటప్పుడే రైట్ సైడ్లో మీకు పూజ మందిర్ అంటే పూజ రూమ్ అయితే వచ్చేస్తుంది. ఈ పూజ రూమ్ సైజు నేను లోపలికి వెళ్ళాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్ట్రైట్గా ఫాల్ సీలింగ్ ఉంటుంది మనకి. ఫాల్ సీలింగు ఈ ఒక హాల్ లివింగ్ రూమ్ కూడా కొద్దిగా లోపలికి వెళ్ళాక ఎంట్రీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్ట్రైట్గా కిచెను, చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అన్నీ అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు క్లోజప్గా పూజ రూమ్కి మనం టేక్ వుడ్తో, ఇది ఒరిజినల్గా వాళ్ళు ఓన్ వుడ్ అండి, టేక్ వుడ్తో డబల్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇది పూజ రూమ్ సైజ్ వచ్చేసి మీకు ఇట్లా ముందుకి 4 అడుగులు ఉంటుంది. సో లెంత్ అంటే పూజ రూమ్ లోపల లెంత్ మీకు 6 ఫీట్ ఉంటుంది. సో అదేలాగా ఇక్కడ ఫాల్ సీలింగ్ చూడొచ్చు. ఇది హాల్ మనకి పెద్దదండి, లివింగ్ రూము. ఇది మీకు ఈ సైజు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఉన్నాను మెయిన్ డోర్ నుంచి అక్కడ మీకు టీవీ యూనిట్ వరకు, అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు మీకు 19 అంటే 19 అడుగులు మీకు ఉంటుంది. అదే వెడల్పు చూసుకుంటే మీకు సౌత్ టు నార్త్ చూసుకుంటే మీకు 21.4 అంటే 21.4 ఇంచులు అయితే మీకు ఉంటుంది హాల్ లివింగ్ సైజు. ఇది సైజు ఇప్పుడు మేము చెప్పేది మీకు అర్థం కాకపోతే జస్ట్ మీరు చూడండి, నేను తర్వాత మీకు ప్లానింగ్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్ట్రైట్గా అక్కడ చూస్తున్నారు, అది ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ సైజు వచ్చి మీకు వెడల్పు 10 అడుగులు ఉంటుంది. హాల్ లెంత్ ఎంత ఉందో అదే లెంత్ మీకు అది కూడా ఉంటుంది మీకు వంట రూము. సో ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇటుపక్క మీకు ఉంది. అదేలాగా ఇక్కడ టీవీకి స్టాండ్ చూసారు కదా, మనకి ఇక్కడ 2 డోర్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఒక స్టాండ్ అయితే మీకు ఉంది. సో అక్కడ మనకి ఇప్పుడు కిచెన్ ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళు ఇంకా ఐటమ్స్ అనేది ఇంకా అరేంజ్మెంట్స్ అనేది చేసుకోలేదు కాబట్టి నేను అక్కడ చూపించలేకపోతున్నాను. ఒకసారి మనము లోపలికి వెళ్దాం.
లోపలికి వెళ్ళేటప్పుడు ఇది చూడొచ్చు, ఈ బెడ్రూమ్ ఒక సైజు వచ్చి మీకు విత్ వెడల్పు అయితే మీకు 10 అడుగులు ఉంటుంది. ఇది పొడవు లెంత్ వచ్చేసి మీకు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను కదా, ఇక్కడ నుంచి ఆ వార్డ్రాప్ కబోర్డ్ వరకు మీకు 13 అడుగులు ఉంటుంది. సో 13x10. సో ఈ మీకు ఈ సైజ్తో బెడ్రూమ్స్ అంటే మనం చూసుకుంటే 10x12 మన 12x12 బేసిక్గా ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు చెప్పాను కదండి, ఇది మనకి ఈ యొక్క హౌస్ ప్రాజెక్ట్లో మీ రూమ్స్ అనేది చాలా విశాలంగా ఉంటుంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇక్కడ బాత్రూమ్ అండి, ఇక్కడ నుంచి ఈ డోర్ నుంచి లాస్ట్ వరకు మీకు 6 feet ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి ఆ ఎండింగ్ గోడ వరకు 9 feet ఉంటుంది. సో మీకు ఇది 6x9 సైజ్తో మీకు 2 బాత్రూమ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇటు పక్క మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో 2 అటాచ్డే ఉంటుంది, 2 మీకు ఆ సైజే ఉంటుంది. చూడొచ్చు మీరు ఎంత పెద్దదిగా ఉందో చూడొచ్చు. సో ఒకసారి మనం క్లోజ్ చేస్తాము. సో బాత్రూంలో ట్రైల్స్ ఏ విధంగా ఉందని కూడా చూసారు కదండి. ఇప్పుడు ఇక్కడ ఇంటీరియర్ సెక్షన్కి వస్తే హాల్లో ఫాల్ సీలింగ్ చూసుకుంటూ వచ్చాము మనము. ప్లస్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇది వార్డ్రాప్లో డ్రెస్సింగ్ టేబుల్. ఇది ఎలానంటే మనం ఇక్కడ ఇంకా వాళ్ళు అరేంజ్మెంట్స్ అనేది సరిగా చేసుకోలేదండి. సో 3 మిర్రర్స్ ఉంటుంది మీకు, రైట్ లెఫ్ట్, హాఫ్ డైమండ్ టైప్ ఉంటుంది. సో ఆ డిజైన్తో డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ ఉంటుంది. వార్డ్రాప్ కబోర్డ్ చూడొచ్చు, అది మనకి సీలింగ్ కబోర్డ్స్ మనకి టాప్లో ఉంటుంది. అదేలాగా కింద చూసుకుంటే ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ప్లాన్ చేసుకున్నారు, బస్ట్ మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని హ్యాంగ్ డోర్స్ అంటే ఇలాగ మనం పొడవుతో 2 పక్కల తీసుకునేలాగా డోర్స్ అయితే చేసుకున్నారు. ఇది ఫ్రేమ్ టైప్ కాదు, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బాక్స్ టైప్ మీకు. సో టోటల్ అంటే పై నుంచి కింద నుంచి అన్ని మీకు బాక్సే ఉంటుంది, ఎక్కడ మీకు ఫ్రేమ్ వర్క్ అయితే ఉండదు. ఇది వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అండి మీకు యూజ్ చేసింది. సో కంపెనీ నేమ్స్ నేను మనం బ్రాండ్ ప్రమోట్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ చెప్పడం లేదు. అది వాటర్ ప్రూఫ్ షీటు A1 కంపెనీదే మనకి వేసుకున్నాము. సో అండ్ ఇక్కడ చూస్తున్నది మనకి కింగ్ సైజ్ బెడ్ అండి ఇది. సో దీన్ని ఒరిజినల్గా ఒక వుడ్తో ఏ విధంగా మనకి ఇక్కడ డిజైనింగ్ వర్క్ ఉందో, కర్వింగ్ వర్క్ ఉందో చూడొచ్చు. సో మీలో ఎవరైనా కింగ్ సైజ్ బెడ్ ప్లాన్ చేసుకుంటుంటే ఇది బెస్ట్ మోడల్. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవడానికి చూడండి. సో ఓకేనండి, ఇప్పుడు మనం ఒకసారి అవుట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాము. సో టీవీ స్టాండ్ చూడొచ్చు, చాలా సింపుల్గా రౌండ్ అప్ ఇచ్చింది, ఎందుకంటే మనం అటు సైడ్ ఇటు పక్క వెళ్ళడానికి టచ్ అవ్వకుండా లెగ్స్కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎంట్రీ అయ్యేటప్పుడు కలర్ కాంబినేషన్ టాప్లో మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ అనేది మీకు జస్ట్ హాల్లో లివింగ్ రూమ్లో మాత్రమే ఉంటుంది. కింద మార్బుల్ కూడా వైట్ మార్బుల్, ఇటుపక్క మీకు లైట్ పింక్ కలరు మీకు జస్ట్ ఒక ఏషియన్ పెయింట్ అయితే ఉంటుంది, వాల్ పట్టి ఇచ్చి పెయింటింగ్ అది. సో అదేలాగా ఇక్కడ మీరు చూసుకుంటే వార్డ్రాప్ సేమ్ డిజైన్ మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ మీకు ఇక్కడ కూడా ఉంటుంది. సో మిర్రర్ అయితే ఇక్కడ మీకు డ్రెస్సింగ్ టేబుల్ వార్డ్రాప్ లోపల మనం అక్కడ 3 షేడ్ ఇచ్చాము, జస్ట్ ఇక్కడ డోర్ టైప్ ఇచ్చాము. సో ఇక్కడ సేమ్ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇది కూడా మీకు బాక్స్ టైప్ ఉంటుంది, కాకపోతే లోపల ఉండే కబోర్డ్స్ మీకు డిజైన్ చేంజ్ అవుతుంది అంతే. సో ఇప్పుడు కింద చూద్దాము. ఇక్కడ ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, అందుకే కింద చూపిస్తున్నాను. వార్డ్రాప్ ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ప్లైవుడ్ పెట్టుకుంటూ ఉంటారు నార్మల్గా. సో దయచేసి అలా పెట్టుకోవద్దండి, మీ వర్కర్ పెడుతున్నా పెట్టించకండి. కింద ఇప్పుడు చూసారు కదా, అలా మార్బుల్ పీసో ట్రైల్స్ పీసో ఏదో ఒకటి పెట్టండి, అప్పుడే మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ చూసారు, ఇది కూడా బాక్స్ టైపే. సో క్లోజ్ చేస్తాము. సో స్ట్రైట్గా మీకు ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మీకు ఏంటంటే మీరు మనం అక్కడ చూసాము కదా బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూము మాస్టర్ బెడ్రూమ్లో చూసాము. సో ఇక్కడ కూడా మీకు అదేలాగా అటాచ్డ్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉంటుంది. సో దీన్ని ఆల్రెడీ మనం అటుపక్క చూసాం కాబట్టి సో ఇప్పుడు ఇది మనం లోపలికి వెళ్ళి చూసేది వద్దండి, సేమ్ సైజే ఉంటుంది, మీకు ఒక 1/2 అడుగు డిఫరెన్స్ వస్తుంది లెంత్లో అంతే. ఈ హౌస్లో ఏదైనా పక్కా వాస్తు ప్రకారమేనండి. సో వాస్తు బేస్ చేసుకొని ఏ విధంగా రూమ్స్ ఉంటాయనేది కూడా మీరు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇక్కడ డోర్ విషయానికి వస్తే దీంట్లో మనం ఈ ప్రాజెక్ట్లో మీకు యూజ్ చేసింది 4 గుమ్మాలు వస్తాయండి, 2 బెడ్రూమ్స్కి 2 గుమ్మాలు, అదేలాగా మెయిన్ డోరు పూజ రూమ్. సో టోటల్ 4 గుమ్మాలు వస్తుంది, 4 విండోస్ వస్తుంది మీకు. సో ప్లస్ ఇక్కడ ఇది డోర్స్ మనకి రెడీమేడ్ డోర్ కాదండి, ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకి బ్లాక్ బోర్డ్ అని అంటాము. డోర్లకి మనకి ఒక 1.5-2 ఇంచ్ సైజ్తో మనకి సపరేట్గా ఇలాంటివి ఒక వుడ్ అయితే దొరుకుతుంది, ఫ్లైవుడ్ కాదు ఇది. సో మనకి లామినేట్ ఫ్రెష్ డోర్స్ అనేసి సపరేట్గా వస్తాయండి, అవి తీసుకొని వచ్చి మనం ఈ లామినేట్ అయితే చేపించుకున్నాము. సో ఇప్పుడు ఒకసారి హాల్లోకి బయటకు వచ్చాక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ మూల మీకు చైర్ కనిపిస్తుంది కదా, అదైతే డైనింగ్ హాలు. ఇంకా వాళ్ళు సెటప్ అనేది అక్కడ చేసుకోలేదండి. సో కింద మార్బుల్ కూడా ఏ విధంగా ఉందనేసి మీరు చూడొచ్చు. సైడ్ అయితే
అయితే మీకు గ్రానైట్తో హాల్ అంతా డిజైన్ ఇవ్వడం ఒక బార్డర్ లాగా ఉంటుంది. అదేలాగా ఇప్పుడు మనం పైన ఈ స్టెప్స్ అయితే చూడండి, స్టెప్స్కి కూడా మీకు బ్లాక్ కలర్లో మనకి చిప్స్ స్ట్రేట్తో ఒక గ్రానైట్ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరిగింది, అంటే స్టెప్స్కి. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ స్టెప్స్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఏం లేదండి, ఇక్కడ జస్ట్ ఇది గ్రౌండ్ ఫ్లోరు, పైన మీకు కింద బెడ్రూమ్స్ మాత్రమే ఉంటుంది. సో ఇది ఎలివేషన్ను అవుట్ సైడ్ చూసారు, ఇప్పుడు ఇది ఇన్సైడ్ ఇలా ఉంటుంది మీకు. సో ప్లస్ ఇక్కడ ఈ సింబల్ చూస్తున్నారు కదా, ఈ సింబల్ అవుట్ సైడ్ మనం ఎలివేషన్లో చూసినప్పుడు మీకు అక్కడ వినాయకుడు గ్లాస్తో టిచ్చింగ్ అయితే ఇచ్చి మనం అక్కడ డిజైన్ అయితే ఉంది కదా, అదే డిజైన్ మీకు ఇది ఇన్సైడ్ ఇలా ఉంటుంది. సో ఎలివేషన్లో మీరు ప్లాన్ చేసుకున్నట్టు ఉంటే, సో ఈ విధంగా ఒక స్మాల్ ఐడియా మీరు జస్ట్ మీ మైండ్లో పెట్టుకొని ఏదో ఒక స్టాచ్యూ అయితే చేసుకోండి. సో అక్కడ అది ఎంట్రీ అయ్యండి. సో ఇప్పుడు నేను ఓపెన్గా చూపిస్తా, పైన నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది మీకు డైరెక్ట్గా చూపిస్తాను నేను. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ బెడ్రూమ్స్. సో బెడ్రూమ్స్ అంటే ఇప్పుడు కింద ఉండే హౌస్ ప్లానింగే, పైన ఏం ఉండదు, జస్ట్ బెడ్రూమ్స్లో అక్కడ కింద ఏ విధంగా ఉన్నిందో అదేలాగా మీకు ఇక్కడ 2 బెడ్రూమ్స్ అయితే ఉంటుంది, లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, అంతే సేమ్ అదే మెజర్మెంట్తో ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదా అక్కడ. సో ఇప్పుడు ఒకసారి మీకు ఆ పార్కింగ్ ఏరియా పైన చూపించాను, అక్కడ నుంచి చూపిస్తున్నానండి. ఇక్కడ చూడొచ్చు, అది ఎంట్రీ, సౌత్ ఫేసింగ్ ఎంట్రీ, మెయిన్ గేటు. అక్కడ నుంచి మీరు ఈ ప్లేస్ అంతా చూడొచ్చు. 10 అడుగులు వెడల్పు, లెంత్ ఫ్లాట్ లెంత్ అట్లే ఉంటుంది 35 ఫీటు. సో 3 కార్లు కాదు కదా, మీకు 4 కార్లు కూడా అడ్జస్ట్ చేసుకొని ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఈ ప్లేస్ అండి మొత్తం ఓపెన్ ప్లేస్, టెర్రస్ మీకు ఫ్రీగా ఉంటుంది. సో ఇందాక నేను చెప్పాను కదండి, ఇది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. అదేలాగా ఇప్పుడు పైన ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ కింద ఎలా ఉన్నిందో పైన సేమ్ అదేలా ఉంటుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కింద ఎలా ఉన్నిందో పైన సేమ్ అలానే ఉంటుంది. సో మళ్ళీ మనం చూసేది ఎందుకు లోపలికి వెళ్ళి, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు 2 ఫీట్స్ గ్యాప్ ఇచ్చి ఉంటే పైన నుంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి. 2 ఫీట్స్ మీరు కానీ చుట్టూరు మీ బ్యాక్ సైడ్ ఇచ్చుకుంటే ఇంత గ్యాప్ అయితే ఉంటుంది. సో మీకు ఫ్లాట్ సైజు భారీగా ఉన్నప్పుడు దయచేసి ఒక 2 ఫీట్స్ పైన ఇచ్చుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి కొంచెం ఫీజ్ఫుల్గా ఉంటుంది మనం చుట్టూరు ఏదైనా వర్క్ మీద వెళ్ళడానికి. సో ఓకేనండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 1.5 ఫీటు. సో 1.5 అడుగు మీరు మీ హౌస్ సైడ్ గ్యాప్ అయితే ఖాళీ ప్లేస్ ఇచ్చితే ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. మీరు చూసిన ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్ కంప్లీట్ మ్యాప్ ఇది. సో హౌస్ ప్లాన్ ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా మనకి హౌస్ ప్లానింగ్ వీడియో స్టార్టింగ్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ప్రాజెక్ట్ సైట్ అయితే మీకు చూపించి ఉండాలి. సో సైట్ నేను ఫస్ట్ ఎందుకు చూపించాను, ప్రాజెక్ట్ చూపించిన తర్వాత ఆ ప్లానింగ్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, సో బేసిక్గా చూసుకుంటే మనం ఇలాంటి వీడియోస్ని మెయిన్గా ఎందుకు చూస్తాము, మనం సొంత ఇంటికల్లా నిజం చేసుకోవడానికో, లేకపోతే మనం హౌస్ కడుతూ ఉన్నాము, లేదా ఏదో ఒక మనం బేసిక్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వీడియో మనం ఇన్ఫర్మేషన్ కోసమే వస్తూ ఉంటాము. కానీ బేసిక్గా ఏం చేస్తున్నారంటే జస్ట్ 1 నిమిషం చూడడము, జస్ట్ లేకపోతే ఏదో చూసేసి కామెంట్ చేసి జస్ట్ వెళ్ళిపోతున్నారు. సో ఒకటేనండి నేను చెప్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. మనం ఆ విధంగా చేయడం వల్ల మనకే ప్రాబ్లం. ఎందుకనంటే ఒక విషయాన్ని దేన్ని మనం పర్టికులర్గా తెలుసుకోకపోతే ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం తెలుసుకునేటప్పుడు మీ మైండ్లో ఏది ఒక క్లారిటీ అనేది ఉండదు. సో అందుకోసమే నేను ఫస్ట్ ప్రాజెక్ట్ చూపించిన తర్వాతే హౌస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో దీన్ని నెగిటివ్గా తీసుకోకండి, సో నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్లో మనం ప్లానింగ్స్ అయితే ఇస్తూ ఉంటాము. మీకు ఈ విధంగానే హౌస్ ప్లానింగ్స్ ఎనీ డిజైన్స్ రిక్వైర్ అయితే కింద మీ ఫోన్ నెంబర్స్ అవన్నీ ప్రొవైడ్ చేయకండి కామెంట్స్లో, డైరెక్ట్గా నన్ను ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో అక్కడ వచ్చి నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. సో మీ సేఫ్టీ కోసం చెప్తున్నా, కింద మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్లు ప్రొవైడ్ చేయకండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆటోక్యాడ్ అంటే మీకు ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఈ సాఫ్ట్వేర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ కాదు, మనం ప్లానింగ్ చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన ఆ ప్రాజెక్టు మనకి రోడ్ అయితే సౌత్ ఫేసింగ్ దక్షిణ వైపు ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే మెయిన్ గేట్ మీకు దక్షిణ వైపుతోనే ఎంట్రీ అవుతుంది. సో మన ఇల్లు మీకు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అంటే తూర్పు ముఖద్వారంతో ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ గేట్ నుంచి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ మీకు మనం ప్లానింగ్లో చూసినట్టుగా మీకు ఇక్కడ 3 కార్స్ మినిమం పార్క్ చేసేంత స్పేస్ మీకు ఉంది. టోటల్గా మీకు స్టేర్ కేసెస్, మనకి అక్కడ వాషింగ్ రూము, ఇవన్నీ టోటల్ ఈ ఖాళీ ఎంటీ ప్లేసు, టోటల్ ఇది మనం సైజ్ చూసుకుంటే మీకు
20x35 ఫ్లాట్ సైడ్ విత్ మనకి వెడల్పు 35 ఉంది కాబట్టి ఆ సైజ్ అంతే ఉంటుంది. సో మెయిన్ గేట్ నుంచి మీకు ఈ స్టేర్ కేసెస్ ఇదంతా మనకి 20 అడుగులు అయితే మనకి ఇక్కడ గ్యాప్ అయితే ఉంటుంది. అందులోనే మనకి స్టేర్ కేసెస్, ఈ ఎంటీ ప్లేస్ గ్యాప్, పార్కింగ్ అంతా టోటల్ ఇంక్లూడింగ్ అండి. సో 20కి 35 ఇక్కడ మనం స్పేస్ అయితే ఉంది. అదేలాగా ఇప్పుడు మనం ఇంటికి రైట్ టు లెఫ్ట్ బ్యాక్ చూసుకుంటే మీరు ఎంట్రీ అయ్యేటప్పుడు మెయిన్ గేట్ కాడ సౌత్ సైడ్ అయితే మనకి 1.5 అడుగు 1.5 ఫీట్ అయితే గ్యాప్ ఉంటుంది. అదేలాగా హౌస్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు 8 అడుగుల గ్యాప్ అయితే ఉంటుంది. అంటే ఓపెన్ ప్లేస్ నేను చెప్తున్నాను. ఇక్కడ మనకి నార్త్ సైడ్ చూసుకుంటే మనకి 2 ఫీట్స్ గ్యాప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు కాంపౌండ్ వాల్ వరకు ఇక్కడికి 20 అడుగులు ప్లస్ ఈ చుట్టూరు మెజర్మెంట్స్ కూడా ఇప్పుడు కంప్లీట్గా అయింది మీకు. సో ఇప్పుడు మనం మెయిన్ డోర్ చూసుకుంటే మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ అయినప్పుడు రైట్ సైడ్ మనకి ఈశాన్యంలో మనకి పూజ రూమ్ అయితే ఉంది. పూజ రూమ్ సైజ్ వచ్చేసి 6x5 అంటే 6x5 పూజ రూమ్ సైజ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ హాల్ మెజర్మెంట్, లివింగ్ రూమ్ మెజర్మెంట్ చూసుకుంటే మనము లివింగ్ రూమ్ మీకు ఇక్కడ స్ట్రైట్గా అంటే మెయిన్ డోర్ నుంచి స్ట్రైట్గా చూసుకుంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి 19 అడుగులు ఉంటుంది, 19 ఫీట్ ఉంటుంది. సో అదేలాగా మనం ఇప్పుడు సౌత్ టు వెస్ట్ హాల్ ఒక లివింగ్ రూమ్ చూసుకుంటే అంటే ఇట్లా వెడల్పు చూసుకుంటే 21.4 అంటే 21 అడుగుల 4 ఇంచులు అయితే మనకి వస్తుంది. 21 అడుగు 4 ఇంచులు అయితే వస్తుంది. సో ఇప్పుడు కిచెన్ చూసుకుంటే కిచెన్ సైజ్ మీకు కిచెన్ లెంత్ వచ్చేసి మీకు 19 అడుగులు, హాల్ లెంత్ ఎంత ఉందో అదే మీకు 19 అడుగులు ఉంటుంది, 19 ఫీట్ ఉంటుంది. సో మీకు ఇట్లా విత్ వెడల్పు చూసుకుంటే 10 ఫీట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి కిచెన్ సైజ్ వచ్చేసి 10x19 ఉంటుంది. సో ఇక్కడ మీకు చెప్పాను కదండి, ఒక భవనం ఓపెన్ ప్లేస్, ఓపెన్ కిచెన్ ఇది చాలా పెద్దదిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది హాలు అండ్ కిచెన్ మెజర్మెంటు. ఇప్పుడు బెడ్రూమ్స్ చూస్తాము. సో బెడ్రూమ్స్ అయితే మీకు ఇక్కడ చూసుకుంటే 10x13 అంటే 10కి 13 సైజుతో మనకు ఉంటుంది. వెడల్పు 10 అడుగులు ఉంటుంది. లెంత్ ఒక బెడ్రూమ్ లెంత్ ఎంట్రీ అయ్యేటప్పటి నుంచి కబోర్డు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు 13 అడుగులు ఉంటుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ సైజు సేమ్ మెజర్మెంటే ఉంటుంది. బట్ ఇక్కడ బాత్రూమ్ చూసుకుంటే మీకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము మీకు 6x9 అంటే 9కి 6 మీకు సైజ్ అయితే ఉంటుంది. అదేలాగా మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకుంటే 5 అడుగుల 5 ఇంచులు వెడల్పుతో ఉంటుంది, 9 అడుగులు పొడవుతో ఉంటుంది. అంటే ఓకే 5.5x9. సో మీకు 2 బాత్రూమ్స్. సో ఇదేనండి ఓవరాల్గా మెజర్మెంటు. సో దీంట్లో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీరు ఇంకా నన్ను డీటెయిల్గా కామెంట్ చేసి లేదా నా ఇన్స్టాగ్రామ్లో వచ్చి డీటెయిల్గా అడగచ్చు. సో దీనికి ఈ హౌస్కి ఎన్ని పిల్లర్స్ వచ్చాయంటే ఈ హౌస్కి టోటల్స్ 14 పిల్లర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేలాగా కింద గ్రౌండ్ ఫ్లోర్లో 4 విండోస్ వచ్చాయి, మనకి 4 గుమ్మాలు వచ్చాయి. అంటే మెయిన్ డోర్తో కూడా కంపేర్ చేసుకుంటే మీరు చూసారు కదా, 2 బెడ్రూమ్కి 2, పూజ రూమ్కి 1, మెయిన్ డోర్కి 1. సో 4 గుమ్మాలు ఉన్నాయి, 4 కిటికీలు, 14 పిల్లర్స్ అయితే ఈ ప్లానింగ్కి ఇవ్వడం జరిగింది. ఈ ప్లానింగ్ మీరు కట్టుకోవాలంటే ఎంత అవుతుంది ప్రెజెంట్ అని అంటే ఈ ప్లానింగ్కి మీరు 5 సెంట్లు కంప్లీట్గా మనం అనుకున్నాము. దీన్ని కట్టుకోవాలనుకుంటే దాదాపు మీకు 35 లక్షల వరకు అమౌంట్ అయితే అవుతుందండి. ఏరియా బట్టి రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు మెటీరియల్ ప్రొవైడ్ చేసుకొని దగ్గర వండుకొని లేబర్ కాస్ట్కి చేసుకుంటే మీకు అమౌంట్ అనేది ఇంకా కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఏరియా మీరు సిటీ పెరిగే కొంచెం రేట్ అనేది కూడా పెరుగుతుంది. సో ఓవరాల్గా మనం దగ్గరుండి చేపించుకుంటే మనకు తగ్గుతుంది. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలన్నా కింద నన్ను కామెంట్ చేసి అడగండి. నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. సో అదేలాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సహాయం నాకు చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఐ విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.